మహిళల ఆరోగ్యమే ఇంటికి శ్రీరామ రక్ష అని గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ పథకంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలకు ఉచిత వైద్య శిబిరాన్ని వైద్యులు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మహిళలందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ ఇంట్లో ప్రగతి కనిపిస్తుందని, ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో తీసుకుపోవాలని వైద్యులకు సూచించారు. ఉచితంగా పరీక్షలు, మందులు అందజేస్తూ నెల రోజుల పాటు నిర్వహించే అన్ని గ్రామాల్లో నిర్వహించే ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నియోజకవర్గ మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు చైర్మన్ పులికూరి కాంతారావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు జమ్మిగుంపుల లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షులు ఆకుల పిచ్చయ్య గుప్తా, కౌన్సిలర్ పొల్లయ్య, జనసేన నేత కటకం అంకారావు, పోటు నాగేశ్వరరావు, బడిదల శ్రీనివాసరావు, కూటమి నాయకులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పర్సనల్ టీమ్స్ వార్డులు కూడా ఉపయోగించుకొని అవసరమైతే శాటిలైట్ విధానాన్ని కూడా తీసుకొని ప్రతి ఒక్క ఎకరాన్ని తిరిగి ప్రభుత్వ భూమిగా తీసుకొస్తాం త్వరలో అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అయిపోయింది, ఆర్థికంగా చిక్కుకుపోయింది. అడ్డగోలు పరిపాలన చేసి ఐఏఎస్లు ఐపీఎస్ అందరూ ఢిల్లీ పోయే పరిస్థితి వచ్చారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు తనకున్న అపారమైన అనుభవంతో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని కాపాడే దాంట్లో ఈరోజు ముందున్నారు. త్వరలో కంప్లీట్ చేస్తాం. మందగరున్న గురజాల, అదేవిధంగా దాచపల్లి, మార్చవరం, పిడుగురాళ్ల ఈ అన్ని మండలాల్లో కూడా హెల్త్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా హాస్పిటల్స్లో కావాల్సిన వసతుల్ని దాన్ని నిధులు తీసుకొచ్చి మరి పెంపొందించడంలో కూడా మీ అందరి సహకారంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి శైలిని అలవర్చుకోవడం మరియు తరచుగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం. క్యాన్సర్ అంటే భయపడాల్సిన పని లేదు, ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయగల వ్యాధి ఇది. రాష్ట్ర ప్రభుత్వం 18 సంవత్సరాలు పైబడిన ప్రతి పౌరునికి ఉచితంగా బీపీ, షుగరు మరియు నోటి, రొమ్ము మరియు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ సదుపాయం కల్పిస్తోంది. అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వస్తాము, అది డాక్టర్ల బాధ్యత. కానీ హాస్పిటల్ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత నాకుంది, ప్రభుత్వానికి ఉంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ వేదిక మీద చెప్పట్లేదు, కానీ ఇంకా కొన్ని సరిదిద్దుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఈ హాస్పిటల్ కానీ కొన్ని చోట్ల ఉన్నాయి. అవన్నీ తప్పకుండా నేను టైం తీసుకొని అన్ని సరిదిద్ది పూర్తిగా సామాన్య ప్రజలకి వైద్య సేవలు అందుబాటులో వచ్చే విధంగా, డాక్టర్స్ అందుబాటులో ఉండే విధంగా, మెడిసిన్స్ కూడా అన్ని అందుబాటులో ఉండే విధంగా కూడా ఇంకా ఏమి ఫెసిలిటీస్ కావాలి ఈ హాస్పిటల్ అనేది కూడా నేను నెక్స్ట్ రివ్యూలో కూర్చొని దీని మీద పూర్తిగా. చిన్న వయసులో ఈ సంవత్సరం బాగున్న వ్యక్తి వచ్చే సంవత్సరం నేను మళ్ళీ ఆ ఊరికి వెళ్తే మంచంలో పెరాలసిస్ వచ్చి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. చాలామంది నాన్ వెజ్ ఎక్కువగా తింటాం. అదేవిధంగా ఆహారం ఏ విధంగా తీసుకోవాలి, ఆరోగ్యమైన శ్రద్ధ లేకపోవడం, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకునే దాంట్లో సరిగా ఎడ్యుకేట్ చేయలేకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తా ఉన్నాయనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దీన్ని మనం వచ్చాక అంటే ఈ సంవత్సరం కాలం కంటే ముందు కూడా 2014-19 మధ్యలో గౌరవ శాసనసభ్యులు శ్రీనివాసరావు గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ హాస్పిటల్కి ఒక 2.5 కోట్లతోటి ప్రసూతి విభాగంలో భవనాన్ని నిర్మించడం, హాస్పిటల్ విషయంలో కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఆయన ఇన్వాల్వ్ అయి డాక్టర్స్ విషయంలో కానివ్వండి, పేషెంట్ విషయంలో కానీ మరి చూసినట్లయితే
2014 తర్వాత మన హాస్పిటల్కి ఓపీ కూడా మీరు గమనించండి. అంతకుముందు గతంలో ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటే పెద్దగా ఎవరు ఇష్టపడరు. ఆ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు గాని, భర్త గాని, తల్లిదండ్రులు గాని, అత్తమామలు గాని స్ట్రాంగ్ గా నిలబడగలుగుతారు. సో ఒక మహిళ యొక్క ఆరోగ్యం యొక్క ఇంపార్టెన్స్ దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని మన ప్రీతమ నాయకులు మోడీ గారు రూపొందించడం జరిగింది. ఇందులో మహిళ అంటే ఫ్రమ్ పుట్టిన కాడి నుంచి 60 ఏళ్ల వరకు ఉన్న ప్రతి ఒక్క వయసులో ఉన్న వాళ్ళందరి యొక్క ఆరోగ్యం దృష్టిలో ఉంచి ప్రివెన్షన్ అంటే వారికి కామన్ గా వచ్చే ఇబ్బందులు ఏంటి, వాటిని నివారించడం ఎలా అనేది 100కు 100% ఇమ్యునైజేషన్ జరగాలి. తర్వాత 15 ఏళ్ల లోపల ఉన్న బాలికలు, 20 ఏళ్ల లోపల ఉన్న బాలికలు వారికి కామన్ గా వచ్చే ఇబ్బందులు, వాళ్ళు ఫ్యూచర్ లో